హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు. ఈరోజు రాయలసీమ కారం దోశ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ కారంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమోటాస్ 3 అనమాట, ఎండుమిర్చి 4, ఆనియన్ 1, తెల్లగడ్డ ఒక 8 తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కారం, మిక్సీ జార్లో ఉన్న కారం ప్యాన్లోకి వేసుకోవాలి. కారం గ్రైండ్ చేసినప్పుడు మిక్సీలోకి వాటర్ యాడ్ చేయనవసరం లేదండి, టమోటాలో ఉన్న జ్యూసే సరిపోతుంది అనమాట. మిక్సీ జార్లోని కారము ప్యాన్లోకి యాడ్ చేసేటప్పుడు పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. గరిటతో మిక్స్ చేసి ప్యాన్ పైన ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత కారం దగ్గర అయిపోతుందండి. మళ్ళీ ప్లేట్ తీసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలాగా దగ్గర పడుతుందన్నమాట. ఈ టమోటా గ్రేవీలో జ్యూస్ అంతా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందన్నమాట. ఆవిరైపోతుంది, దగ్గరగా అవుతుంది కారము. అప్పుడు మనకు కారం రెడీ అయినట్టు అనమాట. ఈ కారం దోశలు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా చేస్తుంటారండి. నేనైతే ఇలా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసి దోశ పిండితో దోశ వేసేసి ఇలా కారం స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నానండి. కారం వేస్తూ దోశ వేసి దోశ పైన ఆయిల్ వేసేసి తర్వాత కారం స్ప్రెడ్ చేసేసి దోశ పైన మరీ కారం పైన ఆయిల్ వేయాలండి. చూడండి, ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. దోశలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారం అనేది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ దోశలు పల్లీల చట్నీతో కానీ ఈ మనం ప్రిపేర్ చేసుకున్న కారంతో అయినా తినవచ్చు. పల్లీ చట్నీ లేకుండా ఓన్లీ మనం ప్రిపేర్ చేసిన కారంతో అయినా తినవచ్చు.